అమ్మవారి సన్నిధిలో వేదికపై ఉన్న కార్యనిర్వహణాధికారులు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఇది పెద్దలందరూ, అలాగే మదవాహనం అంతస్తాంత్రిక వామ దక్షిణ పద హ్రీంకారం ఆధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవి సఖ్యభూషణుడు సంగీత సాహిత్య సమాలంకృతమై సమశోభితమై సమభూషితమై విద్యార్థులు తీసుకొచ్చారు. నోటితో దాచిపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. పండితులైనటువంటి మాశర్మ లాంటి వాళ్ళందరూ కూడా కంఠస్థం చేసి అనేక సభల్లో చెప్పడానికి వీలైనటువంటి గుర్తుపెట్టుకోదగినటువంటి పద్యాలు అవధానంలో రాబోతున్నాయి. గాలికొచ్చినటువంటి పద్యాలు కాదివి. కలకాలం గాలి ఉన్నంత వరకు ఉండేటువంటి ఒక పద్యాలను మనం చూడబోతున్నాము. అలాంటిది చేసినందుకు ముందుగా ఢిల్లీరావు గారు, ఆయన మాకు ఎప్పటి నుంచి ఆర్డీఓగా ఉన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, రామారావు గారు లాంటి సంస్కారవంతునికి మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు. అవధాన వేగంతో పోటీ పడుతూ వక్తలు కూడా అంత వేగంగా ఎందుకంటే విజయవాడ నగరం సాహిత్య సంగీత ఆధ్యాత్మిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ప్రాంతంలో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉన్నటువంటి విజయవాడ నగరంలో అమ్మవారికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఈవో గారి దగ్గర నుంచి, ట్రస్ట్ బోర్డు దగ్గర నుంచి,
సిబ్బంది అంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శతావధానం చేయించడం నాకు శర్మ గారికి. ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా వారి యొక్క గొప్పదనాన్ని, వారి కీర్తిని అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 రోజులు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సమయాలు తెలుసుకుని అందరూ కూడా హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యే విధంగా ఈవో గారు ఇంకా మరింత ప్రయత్నం చేసి ఈరోజు ప్రారంభోత్సవమే కాదు 5 రోజుల పాటు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా కొంచెం విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. ఖచ్చితంగా నేను కూడా నా వంతు ప్రయత్నం కూడా నేను కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించడంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ముందున్నది అని చెప్పి ఖచ్చితంగా చెప్తాము. ఇంకా ఏదైనా సరే మనం పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా మీకు ఈ 5 రోజుల పాటు చేదోడువాదోడుగా ఉంటుంది. అందరూ ఈ సభలో పాల్గొని నాగపట్నం సార్ గారు చెప్పేటటువంటి విషయాల్ని అమ్మవారి ఆశీస్సులు తీసుకునే విధంగా మనం అందరం కూడా ఈ 5 రోజుల పాటు విజయం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.